తర్వాత రాత్రి 9 దాటినా కూడా ప్రజలతో మమేకమవుతూ ఆఫీస్ మొత్తం ఫుల్గా ఉన్నా కూడా మన కోసం కొంచెం సమయాన్ని ఇచ్చారు కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. ఒక్క 5 నిమిషాలే ఆయన టైం ఎక్కువ తీసుకోకుండా ప్రశ్నలు అడుగుదాం. నమస్తే సంజయ్, ఎలా ఉన్నారు? ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది? పొద్దు నుంచి నవత గారు మాతో పాటు జరిగింది కదా, మీరే చెప్పాలి ఏ విధంగా స్పందన ఉంది, ఏ విధంగా ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు, మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఎట్లా కోరుకుంటున్నారు, కరీంనగర్లో ఎంత మెజార్టీతో గెలిపిస్తున్నారో ఇవాళ మీరు మాతో పాటు తెలియదు కాబట్టి మీరే చెప్పాలి. మంచి స్పందన ఉంది, ప్రజలందరూ కూడా తప్పకుండా మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. కరీంనగర్లో నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత నేను చేసినటువంటి అభివృద్ధి కానీ రాష్ట్ర అధ్యక్షుడుగా నేను చేసినటువంటి పోరాటాన్ని అన్నీ చూసిన తర్వాత తప్పకుండా ఇక్కడ గెలిపించాలని చెప్పి ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రజల ఆశీర్వాదంతో మా కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి భారీ మెజార్టీతో గెలుస్తాన విశ్వాసాన్ని నమ్మకం నాకు ఉంది, గర్వం కాదు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసిన తర్వాత. 17 లోక్సభలలో ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో. కానీ కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, వినోద్ కుమార్ కానీ, చెలిమల కానీ మొత్తం టార్గెట్ బండి సంజయ్ గానే మాట్లాడుతున్నారు. కారణం ఏంటి? ఇప్పుడు గతంలో గడిల పాలనకు వ్యతిరేకంగా ఫైట్ చేసిన ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ తీసుకొచ్చి బయట తీసుకొచ్చి ఇలా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏ విధంగా ఫైట్ చేసిందో తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ పాలనలో అనేక ఇబ్బందులతో అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నారు. కాబట్టి అటువంటి కష్టాలు ఉన్న ప్రజలకు భరోసా కల్పించడానికి అనేక ఉద్యమాలు చేసినాం, రైతు ఉద్యమాలు చేసినాం, నిరుద్యోగ యువత కోసం ఫైట్ చేసినాం, దాంతో మహిళల మీద అత్యాచారం ఫైట్ చేసినాం, ఎస్సీ ఎస్టీ బీసీ సమస్యల మీద ఫైట్ చేసినాం, పోడు భూముల సమస్యల ఫైట్ చేసినాం, అగ్రవర్ణంలో పేదలకు రిజర్వేషన్ ఇవ్వకుండా కూడా ఫైట్ చేసినాం, 317 జియో సవరించాలని ఫైట్ చేసినాం, ఆర్టీసీ కార్మికుల సమస్యలనే ఫైట్ చేసినాం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల విషయంలో ఫైట్ చేసినాం. అన్ని రకాల ఉద్యమాలు చేసి ఎప్పటికప్పుడు కేసీఆర్ను ప్రశ్నించడం, కేసీఆర్కు వ్యతిరేకంగా ఫైట్ చేయడం, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కూడా చైతన్యం కలిగించడం, పూర్తిగా ప్రజలందరూ చైతన్యవంతమై ఎట్టి బస్సులో కేసీఆర్ని గద్దెదించాలి, కేసీఆర్ కుటుంబానికి గుణపాఠం చెప్పాలి. కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఒక కుటుంబం పాలైంది, వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు తప్ప తెలంగాణలో బికారిగాలు ఇంకా బికారిగాలే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజల్లో కూడా చైతన్యం కలిగించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను రాష్ట్ర అధ్యక్షుడున్న సమయంలో గతంలో కానీ మా కార్యకర్తలు కష్టపడి ఫైట్ చేశారు. ఆ సమయంలో నా మీద దాదాపు నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కేసీఆర్ గారు నా మీద 109 కేసులు పెట్టి 2 సార్లు జైలుకు పంపారు. మా కార్యకర్తలు అనేక మంది కార్యకర్తల మీద 30, 40, 50, 100 కేసులు, 60 కేసులు అందరి మీద. చాలామంది కార్యకర్తలు జైలుకు పోయారు, కాలు చేతులు విరగొట్టారు, లాఠీచార్జ్ చేశారు. ఇట్లా అనేక ఉద్యమాలు చేసిన తర్వాత ఇలా కేసీఆర్ వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. కాబట్టి సరే మాకు అధికారం వచ్చిందా లేదా వేరే విషయం, వచ్చింది కాబట్టి ఇలా కేసీఆర్ కుటుంబానికి నా మీద కోపం గ్యారంటీ ఉంటుంది. బండి సంజయ్ వల్ల మా అధికారం పోయిందని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతోని అధికారంలోకి వచ్చింది. ఇలా 2,500 రూపాయలు ఇస్తున్నారు, రైతు మహిళల అకౌంటే ఇస్తున్నారు, వేయలేదు, ప్రశ్నిస్తున్నాను నేను. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ అకౌంట్లో వేస్తున్నారు, ఇవ్వలే, ప్రశ్నిస్తున్నాను నేను. మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు, ఇవ్వలే, మీకు ఇచ్చినట్టు తులం బంగారం అదే నేను చేయలేదు. మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు, ఇవ్వలే, ప్రశ్నిస్తున్నాం. స్కూటీలు ఇస్తున్నారు, ఇవ్వలే, ప్రశ్నిస్తున్నాం. 15,000 రూపాయలు రైతులకు కౌలు రైతులకు ఇస్తున్నారు, ఇవ్వలే, ప్రశ్నిస్తున్నా. 12,000 రూపాయలకు రైతు కూలీలకు ఇస్తున్నారు, ఇవ్వలే, ప్రశ్నిస్తున్నా. 500 రూపాయలు బోనస్ అంటే ఒక్క ఎకరానికి 14,000 రూపాయలు రైతుల అకౌంట్లో బోనస్ పేరు మీద వేస్తున్నారు, ఇవ్వలే, ప్రశ్నిస్తున్నా. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు, ఇవ్వలే, ప్రశ్నిస్తున్నా. ఇలా తరుగుతాలు తేమలు లేకుండా కొంటున్నారు, కొనలే, ప్రశ్నిస్తున్నా. 5 లక్షల రూపాయలు ఇండ్లు జాగాలు నొడికిస్తున్నారు, ఇవ్వలే, ప్రశ్నిస్తున్నా. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు, ఇవ్వలే, ప్రశ్నిస్తున్నా. ఇవాళ విద్యా సంస్థలు ఇవాళ విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తున్నారు. వాళ్ళు మిగతా 100 రూపాయలు చెల్లిస్తారు, 100 రూపాయలు హామీలు నెరవేరుస్తున్నారు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తున్నారు. ఇలా విద్యా సంస్థలు మొత్తం పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు కిరాయిలు కట్టే పరిస్థితి లేదు. ఇలా 10 మందికి ఉపాధి కల్పించినటువంటి విద్యా సంస్థల యజమానులు ఉపాధి కోసం వెతుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళ విద్యార్థులకు హాల్ టికెట్లు, వాళ్ళు విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పి హాల్ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు సర్టిఫికేట్ ఇవ్వాలంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి బకాయిలు చెల్లించలే. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వలన పేదలు వైద్యానికి పోతే మెడలోటి బయటకు కొట్టేసే పరిస్థితి. కానీ అన్నిటి మీద ప్రశ్నిస్తున్నాం. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బండి సంజయ్ని ఓడగొట్టాలని చెప్పి ఆలోచన ఉంటుంది. భవిష్యత్తులో కూడా బండి సంజయ్ గెలిస్తే ఇంకా ఎక్కువ ప్రశ్నిస్తారు, ఇంకా ఉద్యమాలు చేస్తారని చెప్పి ఒక్కసారి గతంలో జరిగిన నేను చేసిన ఉద్యమాలను గుర్తించుకుంటారు కాబట్టి గుర్తొస్తుంది. కాబట్టి వాళ్ళ తప్పకుండా బండి సంజయ్ ఓడగొట్టే ప్రయత్నం 2 పార్టీలు కలిసి చేస్తాయి. కార్యకర్త స్థాయి నుంచి ఈ లెవెల్కి వచ్చారు మీరు. ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ
కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. దేశంలో జరగబోయే రాజకీయాలకు పెట్టేంత సొమ్ము కేసీఆర్ దగ్గర ఉంది అని ఒక ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కూడా చెప్పారు. ఇక్కడ అతిపెద్ద ధనస్వామ్యం రెండు పార్టీల వైపు, ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎంపీకి వరకు వచ్చిన వ్యక్తి ఇంకో వైపు. ఎలా ఎదుర్కొంటారు వాళ్ళని? వాళ్ళ కరీంనగర్ ప్రజలు చైతన్యవంతులు, డబ్బుకు ప్రలోభాలకు లొంగేటువంటి ప్రజలు కాదు. ఇవాళ ఇద్దరు నా మీద పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు కూడా కేసీఆర్ అనే నాణానికి బొమ్మ బొరుసులు అంటారు. ఒకనేమో మొదటి నుంచి కూడా వ్యాపారస్తుడు, ప్లస్ ఆయన లోకల్ కాదు, పక్క జిల్లాకు సంబంధించిన వ్యక్తి. కేసీఆర్లో కుటుంబ సభ్యుడు ఆయన కూడా. కాబట్టి వాస్తవంగానే పోటీ అన్నాడు. పోటీ అంటే కూడా కేసీఆర్ అందరూ పోటీ అంటున్నారు, నువ్వు మా కుటుంబ సభ్యుడివి, నువ్వు కూడా పోటీ చేయకుండా ఎట్లా అని చెప్పి బలవంతంగా ఒప్పించాడు. కనీసం రెండవ స్థానానికైనా పట్టుకొస్తా, నేను కరీంనగర్ వచ్చి అడ్డా పిటాయిస్తా, అక్కడనే ఉండి నేను రెండవ స్థానాన్ని పట్టుకొస్తా అని చెప్పి హామీ ఇవ్వడంతో ఆయన పోటీలో ఉన్నాడు. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఆయన. ఇంకో వ్యక్తి ఆయన ఎప్పుడు ఈ ప్రజల గురించి పట్టించుకోలే. ఆయన పన్నెండులో ఏంటంటే ఆయన స్వయం ప్రకటిత మేధావి అని, ఆయన దాన్ని మేధావిగా చలామణి అయ్యాడు ఇక్కడ. కానీ ఏం చేయకుండా అన్నీ ఆయనే చేస్తుంటాడు. నా హయాంలో బడ్జెట్ శాంక్షన్ చేసి, నా హయాంలో టెండర్ పెట్టి, నా హయాంలో ప్రధానమంత్రితో ప్రారంభోత్సవాలు చేస్తే కూడా అవి ఆయనే చేస్తానని చెప్పుకుంటాడు. నా హయాంలో కొత్తగా మన సంవత్సరం క్రితం వచ్చిన స్కీమ్స్ కూడా ఆయన హయాంలో వచ్చాయని చెప్పుకునేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన స్వయం ప్రకటిత మేధావి. ఈ ఇంకో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆ అభ్యర్థి లోకల్ నాన్ లోకల్ కూడా ఇంతవరకు ఎవరు తెలియదు. ఆయన ఏ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టలే, ఏ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొనలే. ఆయన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నాయకుడు అని చెప్పి ఏ కార్యకర్తకు తెలియదు. ఆయన ప్రజా సమస్యలు ఏ రోజు ఫైట్ చేయలే, ప్రజా సమస్యల అవగాహన కూడా లేదు. ఆయనే ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు. దాని వెనుక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పైసలన్నీ ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని ఫోన్ ట్యాపింగ్ పైసలే. కాబట్టి వాళ్ళు ఇద్దరు కూడా అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా ప్రజలు ఓటేసి గెలిపించినాక వాళ్ళు మా ఓటుకు బండి సంజయ్ విలువ తీసుకొచ్చిండు. మేము ఎక్కడికైనా బండి సంజయ్కి ఓటు వేసామంటే శభాష్ అంటుంది తప్ప ఆ బండి సంజయ్కి ఎందుకు వేస్తామో ఓటు అని చెప్పి ఎవరు ప్రశ్నిస్తలేరు. ఇవాళ మేము పెంచి పోసినటువంటి, మేము తయారు చేసినటువంటి ఒక సామాన్య కార్యకర్త ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిందంటే ఇవాళ మేమే ప్రోత్సహిస్తాం. అటువంటి ఒక సామాన్య కార్యకర్తను ప్రోత్సహించి ఢిల్లీ వరకు పంపినటువంటి ఆ కార్యకర్తను మళ్ళీ మేము పోగొట్టుకోము. ఆయనను ఎట్టి వరకు గెలిపిస్తాము. బండి సంజయ్ మావాడు, మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, మాకు ఆపద వచ్చినా కష్టం వచ్చినా ఆదుకునే వ్యక్తి, మా కోసం ఫైట్ చేసి ఇలా 109 కేసులు భరిస్తున్నాడు, 2 సార్లు జైలుకి వెళ్ళాడు. అటువంటి పోరాటం చేసిన నాయకుడు వాళ్ళే, ప్రశ్నించే గొంతు కావాలి మాకు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించాడు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ విషయంలో అమలు చేసే పరిస్థితి లేదు. నెక్స్ట్ ఫైట్ చేసే వ్యక్తి కావాలి, ప్రశ్నించే వ్యక్తి కావాలి. కాబట్టి బండి సంజయ్ గెలవాలి, గెలిపిస్తాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. బండి సంజయ్కి ఓటేస్తే బండి సంజయ్ పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తారు. ఇది దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేడు, ఎవరు చూసి ఓటేయాలి? కాబట్టి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి కావాలంటే బండి సంజయ్ని గెలిపించాలని చెప్పి ప్రజల ఆలోచనతో ఉంది. కాబట్టి వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ప్రజలు లొంగే పరిస్థితులు లేరు. తప్పకుండా ప్రజలందరూ కూడా పువ్వు గుర్తు మీద ఓటేస్తారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అంటే బండి సంజయ్కి ఓటేస్తారు. మాట్లాడితే జై శ్రీరామ్ అంటారు, మీకు మైనారిటీ ఓట్లు వద్దా? ఇప్పుడు జై శ్రీరామ్ అనడం తప్పేంది? మేము కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సంతోషం ఉన్నా కూడా రామ్ 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 అంటాం. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలప్పుడు మాత్రమే రాముడు గుర్తొస్తాడు. కాబట్టి రామ్ రామ్ అనంత మాత్రాన ఇంకో మతాన్ని, ఇంకో దేవుళ్ళని కించపరిచినట్టు కాదు. ఎంఐఎం పార్టీ వాళ్ళక, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళక, కాంగ్రెస్ పార్టీ వాళ్ళక రాముని హేళన చేయడం అటువంటి అలవాటు లేదు. మరి రామ్ 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 అనొద్దు అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి హిందువులు ఓట్లు వద్దా? మరి మేము రామ్ 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 అంటారు, మాకు ముస్లిం ఓట్లు వద్దా అని వాళ్ళు అంటున్నారు. మరి రామ్ 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 అనొద్దు అంటున్నారు, వాళ్ళకి హిందువులు ఓట్లు వద్దా? అంటే 80% ఉన్న హిందువుల ఓట్లు వాళ్ళకి అద్దెగా, 20% ఉన్న 20% ఉన్నటువంటి ఓట్లు మాత్రం వాళ్ళకి కావాలి. దాంతో అధికారం వస్తుంది. వాళ్ళకంతా ఉన్నప్పుడు 80% ఉన్న హిందువుల ఓట్ల ద్వారా అధికారంలోకి రాగలుగుతాం అని హిందూ సమాజంలో కూడా ఆలోచన కల్పించాల్సిన బాధ్యత ఇలా మా మీద ఉంది. మేము వేరే మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేను. నేను హిందూ కాబట్టి హిందూ ధర్మం గురించి మాట్లాడతా. నువ్వు ముస్లిం అయితే ముస్లిం మతం గురించి మాట్లాడుకో, క్రైస్తవులు అయితే క్రైస్తవ మతం గురించి మాట్లాడుకో. నేను హిందూ కాబట్టి హిందూ ధర్మం గురించి మాట్లాడతా, పక్కా మాట్లాడతా. హిందూ ధర్మాన్ని కాపాడడం నా బాధ్యత, హిందూ ధర్మ ప్రచారం చేయడం నా బాధ్యత, హిందూ సమాజాన్ని సంఘటిత చేయడం బాధ్యత. అదేవిధంగా హిందూ ధర్మాన్ని హేళన చేసిన, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేసిన, హిందూ దేవులను కించపరిచే ప్రయత్నం చేసిన, రాముల వారి అక్షింతలకు హేళన చేసే ప్రయత్నం చేసిన, రాముల వారి పులిహోర ప్రసాదాన్ని హేళన చేసే ప్రయత్నం చేసిన
అడ్డుకోవడం నా బాధ్యత, అడ్డుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈ విషయంలో ప్రజల్లో కూడా ఆలోచన కల్పించి ప్రజల్లో కూడా చైతన్యం కలిగించేటువంటి అవసరం నాకు ఉంది కాబట్టి హిందూ సమాజాన్ని సంఘటిత చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. పక్కా ధర్మం కోసం పనిచేస్తా, రాముని కోసం పనిచేస్తా, రాముని కోసం పని చేస్తూనే ఉంటా. ఈ మధ్యకాలంలో బండి సంజయ్కి సంబంధించి కొన్ని వీడియోలు, పోస్టర్లు సోషల్ మీడియాలో బాగా షేర్ అయ్యి కనిపిస్తున్నాయి. వాటికి సంబంధించి ఏం చెప్తారు? రకరకాలుగా రాజకీయంగా రకరకాల ప్రచారం చేస్తుంటారు. మూర్ఖత్వపు నాయకులు ఉంటారు. ఇలా నేరుగా ఎదుర్కోలేక ఇలా వీడియోలన్నీ మార్ఫింగ్ చేసి చూపెట్టారు. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి గారే వీడియో మార్ఫింగ్ చేసి ఇవాళ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎవరు ఏంది, ఎవరి ఆలోచన ఏంది, ఎవరి క్యారెక్టర్ ఏందో సమాజానికి తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ అటువంటి ఎవరు పట్టించుకోరు. నేను అసలే పట్టించుకోను వాటిని. వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? ఫాల్తు నా కొడుకులు వాళ్ళందరూ కూడా. వాళ్ళ కూడా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ కూడా భార్య పిల్లలు ఉన్నారు. రేపు వాళ్ళ భార్య పిల్లల మీనో, లేకుంటే కుటుంబ సభ్యుల మీనో, లేకుంటే వాళ్ళ పార్టీ నాయకుల మీద పేరు మీనో అదేవిధంగా వివరిస్తే నా మీద ఏం మాట్లాడినా కూడా అది వాళ్ళకే తగులుతుంది. వాళ్ళకే తగులుతుంది. ఏం మనం మాట్లాడినా ఉల్టా వాళ్ళకే తగులుతుంది. దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఫేక్ ఆడియో ఎలాగో మీరు చెప్పారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణలో ఏ మూలకి వెళ్ళినా కూడా దీని గురించి అయితే ఒక చర్చ నడుస్తుంది. అది తప్పు అని తెలుసు, దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాయని తెలుసు. అయినా కూడా ప్రతి సభలో ప్రతి చోట పదే పదే ఆ వీడియో గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? దాన్ని అడ్డుకోవడంలో తెలంగాణ బీజేపీ నేతలు కొంత ఫాస్ట్గా లేరు అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? మేము వాళ్ళు చెప్పినాక మేమేం సమాధానం చెప్తాం? వాళ్ళు పని లేదు, పాట లేదు. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది చాలామందికి. మేము నా ఎలక్షన్స్ అప్పుడు నాది పువ్వు గుర్తని చెప్పుకుంటాను నేను. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గాడి గుడ్డును చూపడుతున్నాడు. కానీ ఇప్పుడు కన్ఫ్యూజన్ పబ్లిక్లో పట కాంగ్రెస్ పార్టీ భస్మాస్త్రం వస్తామై గాడి గుడ్డు వచ్చింది ఆ సింబల్. రేపు మనకి బ్యాలెట్లో గాడి గుడ్డు కనబడితేనే ఓటేస్తారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ, లేకుంటే ఓటేస్తే పరిస్థితి లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కాబట్టి ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీలో పూర్తి వ్యతిరేకత వచ్చింది. వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులు కూడా ప్రజలు తిరుగుతుంటే 6 గ్యారెంటీల సంగతి ఏంది, 100 రోజులు అమలు చేస్తాను ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా రిజర్వేషన్ అంశాన్ని ఎత్తారు. రిజర్వేషన్ అంశం విషయంలో మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. రాజ్యాంగం విషయంలో మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు స్ఫూర్తి. నరేంద్ర మోడీ గారే నాకు అంబేద్కర్ గారు పెట్టిన భిక్షనే ఈ ప్రధానమంత్రి పదవి అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రాజ్యాంగాన్ని తూట్లు పొడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో రాజ్యాంగానికి భిన్నంగా ఎమర్జెన్సీ విధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు బాబాసాహెబ్ అంబేద్కర్ నెహ్రూ కాలంలో పార్లమెంట్లో దళితుల సమస్యలను ప్రశ్నించినప్పుడు ఆయనని హేళన చేస్తే, ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని 54 సంవత్సరాలకు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ రోజు పార్లమెంట్లో పెట్టే ప్రయత్నం చేయలే. అంబేద్కర్ గారు స్వర్గస్థులు అయినాక ఢిల్లీలో స్వర్గస్థులైతే ఆయన అక్కనే సమాధి, అక్కనే అంత్యక్రియలు చేస్తే అక్కడ స్మారక స్తూపం కట్టాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే పివి నరసింహరావుని ఏ విధంగా ఇప్పుడు అవమానపరిచారో గతంలో అంబేద్కర్ గారి యొక్క పార్థివ దేహాన్ని ముంబై పంపించిన మూర్ఖతో పార్టీ కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్ల విషయంలో మేము క్లారిటీ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాంతోపాటు 54 సంవత్సరాలు దేశాన్ని పాలించిన పార్టీ, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కు ఎప్పుడు భారతరత్న ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. ఇందిరాగాంధీకి ఇచ్చుకున్నారు, రాజీవ్ గాంధీకి ఇచ్చుకున్నారు. కానీ అంబేద్కర్ గారికి మాత్రం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ చేతులు రాలేదు. ఇలా భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ గారి యొక్క జన్మించిన స్థలము, స్వర్గస్థులైన స్థలము, దీక్ష చేసిన స్థలం, ఇటువంటి స్థలాలన్నిటి కూడా పంచతీర్థాలుగా ఒక స్ఫూర్తి కేంద్రాలుగా తయారు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 12 మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 8 మంది ఎస్టీ ఎంపీలను మంత్రులు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని సంకల్పించిన పార్టీ, చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఇన్ని రిజర్వేషన్ల విషయంలో మేము నిక్కచ్చిగా వివరిస్తే ఇలా రిజర్వేషన్ వ్యతిరేకిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రచారం చేస్తుంది? కానీ కాంగ్రెస్ పార్టీ మాటలను ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు. ఇవాళ మా పార్టీలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎంపీలు ఉంటారు కదా. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో మా పార్టీ అధికారంలో ఉంది. దీనిలో ఎస్సీ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ ఊరుకుంటారా? కాబట్టి అర్థం పర్థం లేని ప్రచారాలు చేయడం వల్ల ప్రజలు దాన్ని పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది
ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు, దేశ భద్రతకు సంబంధించిన ఎన్నికలు. కాబట్టి దేశం అభివృద్ధి జరగాలంటే, దేశం రక్షింపబడాలంటే, ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందని ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆ దిశగా ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా భారతీయ జనతా పార్టీ భారీ ఎత్తున ఇలా విజయం సాధించబోతా ఉంది. గత ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి ఇద్దరిలో మీరు ఏమైనా తేడా గమనించారా? ఇద్దరు పరిపాలన చూస్తుంటే ఎలా? ఆయన స్ఫూర్తి తీసుకుంటారు. రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ కుటుంబం యొక్క భాష, ఆ వ్యవహార శైలి, అహంకారం చూసినాక ప్రజలు చీదరించుకున్నారు. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్థాయి నుంచి గల్లీ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహార శైలి సేమ్ కేసీఆర్ తీసిపోయిన విధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇలా వారం రోజుల లోపల కాంగ్రెస్ పార్టీ పూర్తి గ్రాఫ్ పడిపోయింది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి 3వ ప్లేస్కి పోయే ప్రమాదంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటా ఉన్నది. ఎందుకంటే వాళ్ళ భాష, వాళ్ళ విమర్శలు, అసభ్య పదాలతో మాట్లాడడం. నేను వచ్చిన హైదరాబాద్లో మోడీ గారిని ఇంత ఒక దేశ ప్రధానిని పట్టుకొని ఇంత ఘోరంగా మాట్లాడారు. కేంద్ర హోంమంత్రిని పట్టుకొని ఏ విధంగా మాట్లాడారు, రాముల వారి గురించి ఏ విధంగా మాట్లాడారు. కాబట్టి వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహారాలు చూసినాక కాంగ్రెస్ పార్టీ మొత్తం పూర్తి గ్రాఫ్ అంతా పడిపోతున్నది. దాన్ని వాళ్ళు గుర్తించారా ఇంతవరకు తెలియదు. ఫైనల్గా మా ఈ కార్యక్రమం చూస్తున్న కరీంనగర్ సెగ్మెంట్ ప్రజలకు ఏం చెప్పాలి? తప్పకుండా ఇవాళ నాతో పాటు ఇద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ముగ్గురు అభ్యర్థులను బేరీజు వేసుకోండి. ఇలా ప్రజా సమస్యల మీద ఫైట్ చేసినారు. కేవలం 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్తో పోయినా 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి నిధులు తీసుకొచ్చిందెవరు? ఇలా ప్రజా సమస్యల మీద 109 కేసులు వేసుకొని 2 సార్లు జైలుకు వేయిందెవరు? రైతులు కష్టాలు ఉన్నా, యువత కష్టాలు ఉన్నా, వాళ్ళ మహిళలు కష్టాలు ఉన్నా, ఉద్యోగస్తులు కష్టాలు ఉన్నా, ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులు ఉన్నా, ఎవరు ఇబ్బందులు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి స్పందించి ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఫైట్ చేసిందెవరు? కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే రేపు ఫైట్ చేసేదెవరు, ప్రశ్నించేదెవరో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు వ్యాపారాల కోసం ఇలా రాజకీయాలకు వచ్చారు. సంపాదించిన డబ్బును కాపాడుకోవడం కోసం ఇలా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వాళ్ళు గడీలకు వారసులు. నేను గరీబోని బిడ్డని. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు సంపాదించుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. నేను 100 కేసులు వేసుకొని మీకోసం 1000 కేసులు భరించడానికి ఆయన సిద్ధం ఉన్నటువంటి వ్యక్తిని నేను. కాబట్టి నరేంద్ర మోడీ నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాను. కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేడు. కాంగ్రెస్ ఈ దేశాన్ని రక్షించేటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేడు కనుకనే ప్రధానమంత్రి అభ్యర్థి లేడు. ఈ దేశాన్ని అభివృద్ధి చేసే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేడు కనుకనే కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేడు. ఈ దేశంలో పేదల గురించి ఆలోచించేటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రధానమంత్రి అభ్యర్థి కరివాడు. కానీ ప్రధానమంత్రి అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మూసలు నిలవేసినట్టే. కానీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ కొత్త నాటకాలు వేస్తూ మన యాస భాషతోని గతంలో ఏ విధంగా మన కుంపలు ముంచిండో మళ్ళీ అదే విధంగా మన కుంపలు ముంచే ప్రయత్నం చేస్తూ కేసీఆర్ కొత్త డ్రామాలు ఆడుతుంది. కాబట్టి ఆ మోసపూరితమైన మాటలకు మీరు మోసపోకుండా ఇలా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే నాకు ఓటేస్తేనే పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకొని 13వ తారీఖు జరిగిన పోలింగ్లో తప్పకుండా మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు అందరూ కూడా ఉదయమే వెళ్ళి ఇవాళ ఓటు హక్కును వినియోగించుకొని మీ అమూల్యమైన ఓటును బ్యాలెట్లో నెంబర్ 1లో ఉన్నటువంటి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సంజయ్ గారు. అడగగానే టైం ఇచ్చినందుకు. ఓటేసే ముందు 5 సంవత్సరాల మీ పిల్లల భవిష్యత్తును, మీ భవిష్యత్తును గుర్తుపెట్టుకోండి. ఓటును నోటుకు అమ్ముకోకండి. మీ అంతరాత్మ సాక్షిగా ఓటేయండి. అదే బండి సంజయ్ గారు ఎక్స్క్లూజివ్గా మన ఛానల్తో షేర్ చేస్తుంది. మరో ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాం. స్టే విత్ us. జై భారత్.